పాకిస్తాన్లో హై అలర్ట్ ప్రకటించారు. ఓ పక్కన గతంలో క్రికెటర్లకి అక్కడ క్రికెట్ మ్యాచ్ కోసం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ క్రికెటర్ల మీద దాడి జరగడం, ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో సుదీర్ఘకాలం పాటు పాకిస్తాన్ మీద బ్యాన్ పెట్టుకుంటూ వచ్చారు. అందుకని ఎవరు వెళ్ళడం మానేశారు. ఈ మధ్యన మళ్ళీ పాకిస్తాన్ లేదు, మేము చాలా శాంతి భద్రతలు బాగా బాగు చేసేసాం, ఇక ప్రాబ్లం లేదు అన్నాక ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చేటటువంటి అవకాశం ఇచ్చారు. అయితే భారత జట్టు మాత్రం రామని చెప్పేసింది. ఒకటి ఇద్దరు వ్యక్తిగత సంబంధాలు ప్లస్ పాకిస్తాన్ దగ్గర అంత సీన్ లేదని చెప్పేసింది, వదిలేసింది. అయితే అందుకనినే దుబాయ్ వేదికగా తటస్థ వేదిక మీద సచ్చినట్టు పాకిస్తాన్లోనే జరగాల్సిన మ్యాచ్లు సచ్చినట్టు దుబాయ్కి మళ్ళించుకోవడం అయింది. అయితే ఇప్పుడు హై అలర్ట్ ఎందుకు ప్రకటించారంటే, మరి పాకిస్తాన్ అసలు ఈ ఆతిథ్య జట్టుగా ఉన్నటువంటి జట్టు తొలి దశలోనే లేచిపోయింది, సెమీఫైనల్కి కూడా పోకుండా పోయింది అన్నమాట. ఆ స్టేజీలో వచ్చినటువంటి ఆగ్రహమా, లేదంటే అంతర్జాతీయ సమాజం దృష్టిలో పడాలనుకునే తీవ్రవాదులకి అక్కడ జరిగే క్రికెట్ మ్యాచ్లు అనేది ఒక బోనస్. ఇప్పుడు అక్కడ రెండు సంస్థలకు సంబంధించి అనుమానాలు వచ్చినాయి. ఏదైతే ఐఎస్ఐఎస్ వాళ్ళు ఒకటి, అదే సందర్భంలో ఏదైతే ఐఎస్కేపీ వాళ్ళు ఒకటి, ఇస్లామిక్ స్టేట్ వీళ్ళని కిడ్నాప్ చేయడానికి, ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చినటువంటి వాళ్ళని కిడ్నాప్ చేయడానికి కుట్ర పన్నుతోంది అన్నటువంటి విషయం పాకిస్తాన్ నోటీస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించుకుని వాళ్ళందరికీ ప్రత్యేక భద్రతలు చేస్తున్నారు.